ఈరోజు నీ కొరత ఏంటో నాకు తెలియదు. బ్యాంకులో నిల్ బ్యాలెన్స్ ఉందేమో, చేతిలో డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయేమో, క్రెడిట్ కార్డ్స్ కూడా బ్లాక్ అయిపోయినాయేమో, ఏంటండి జీతంలో కూడా ముందుగానే అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకున్న వలన చేతికి జీతం పూర్తిగా అందటం లేదేమో, ఇంకా 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 ఇరుకులోకి వెళ్ళిపోతూ ఇంతేనా జీవితం అని కృంగిపోయి ఉన్నావేమో. ప్రభు దగ్గర నీ సమస్యను ఆయనతో చెప్పు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. ఇంతేనా, ఇంతేనా, ఇదేనా అనే మాటలు వదిలిపెట్టి నా ప్రభువుతో ఏదైనా సమృద్ధే అన్న విశ్వాసం కలిగి ఉండు. కొంచెము ప్లస్ ప్రభు సమృద్ధి, ఎక్కువ ప్రభు లేకుండా ఉంటే ప్రభువు లేనిది ఎంతున్నా అది సొన్నే, అది వ్యర్థమే, అది చాలదు. దేవుడు చాలిన దేవుడిగా ఉన్నాడు మనకి, సమృద్ధినిచ్చే దేవుడిగా ఉన్నాడు మనకి. అవును, దేవుని ఆశీర్వాదం ఎప్పుడు సమృద్ధి అంటే చాలనట్లు కాదు, అడిగి ఊహించని దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. ఎలా ఉంది మీ జీవితంలో? ఏదైనా సరే, అది ఆర్థిక విషయాల్లో కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, ఎదుర్కొంటున్న పోరాటాల్లో కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. మీ బాధను ఆయన పాదాల దగ్గర చెప్పండి, మీకున్నదాన్ని ఆయన చేతుల్లో పెట్టండి. అప్పుడు మీరు దీవించబడతారు, అభివృద్ధి పొందుతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు.